హాయ్ పాస్టర్ అభినయ్ దర్శనం అల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన పోలీస్ వాళ్ళని మీడియా వాళ్ళని ఎంత బురిడి కొట్టించారు, వాళ్ళు ఎంత నమ్మేశారు. నన్ను దాడి చేసేది టీడీపీ వాళ్ళు అని చెప్పని వాళ్ళు చెయ్యో మేం కాదయ్యా మేమేం చేయలేదని చెప్పి ఆ టీడీపీ వాళ్ళు చెప్పుకొని ఆయనే సుపారీ ఇచ్చుకొని ఎలా రావాలా, ఎక్కడ రావాలా, ఏ ప్లేస్కి రావాలా, వచ్చేటప్పుడు బీరు బాటిల్స్ తీసుకురండి, వచ్చి నన్ను పొడవండి అని చెప్పి ఆయనకైనా పొడిపించుకొని ఒక బృందాన్ని సెట్ చేసుకొని మీరు ఇలా ఏడవండి అని చెప్పని ఏమి నటించారా. సినిమా లెవెల్లో ట్విస్ట్ ఇది. సినిమాలో కూడా ఈ ట్విస్టులు పెట్టుండ్రేమో అంతలాగా నటించారు. పోలీసుని బాగా బురిడి కొట్టించారు. అదంతా అబద్ధం అని తెలిసి మీడియా వాళ్ళు కూడా ఏం చేయాలని వాళ్ళకే అర్థం కాలేదు. వాళ్ళకు ఒక 20 సంవత్సరాలు గుర్తుంటుంది. పాస్టర్ అభినయ్ దర్శన్ మాత్రము ఇతనైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ బృందాన్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టుకుంటా వచ్చారు. అంటే మాకేం తెలియదు, వాళ్ళే మమ్మల్ని సుఫారీ ఇచ్చారు, ఇలా రమ్మని చెప్పారని చెప్పి వాళ్ళంతా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు పాస్టర్ని అరెస్ట్ చేశారు. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శనం ఇంకా ఈ జాన్ బెనర్జీ చెప్పాడు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.